రామా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? బాధలు చూడలేకున్నావు. అదేంటమ్మా అలా అంటున్నావు? మేం బాగున్నామని చెప్తే మా సుఖమే మేము చూసుకున్నట్టుంటుంది. ఆచ్య బాగున్నాను అని చెప్పినా మీ పెద్దత్తయ్య కష్టపెడుతూనే ఉంది. ఏం జరిగిందమ్మా? ఆచ్య పరువు తీశానని ఆ ప్రభాస్ ఊరంతా చెప్తున్నాడు కదా. వాడు చెప్పింది నిజమని నమ్మి మీ పద్మత్తయ్య డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయించే ప్రయత్నం చేసింది. అమ్మా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆచని మీ అత్తయ్య బతకనివ్వట్లేదు. ఎలా చెప్పినా కూడా తను లెక్క చేయట్లేదు. కాదమ్మా, అత్తకేమైనా పిచ్చి పట్టిందా? అలాగే ప్రవర్తిస్తోందమ్మా. ఆచ్య ఆ పరీక్ష చేయించుకోలేదని పద్మ అనుమానం మరింత ఎక్కువైంది. ఎవరు చెప్పినా మీ అత్తయ్య వినే పరిస్థితిలో లేదు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. నా వల్ల ఆజీ ఇంత సఫర్ అవుతుంది. లేదు, నిజం చెప్పేస్తాను. అమ్మా, అసలు అక్కడ ఏం జరిగిందంటే పరీక్షలకి ఎలా చదువుతున్నావమ్మా? ఇంతకంటే పెద్ద పరీక్ష ఏముంది నాకు? బాగానే చదువుతున్నానమ్మా. బాగా చదువుకో.